రైట్. కాళేశ్వరానికి సంబంధించి హరీష్ రావు గారికి, ఇటు కేసీఆర్ గారికి నిన్న ఈటెల రాజేందర్ కూడా ఆ విచారణలో భాగంగా వెళ్ళి రావడం జరిగింది. రేపు హరీష్ రావు గారు కూడా విచారణకు వెళ్ళనున్నారు. అసలు మాట్లాడదాం నిజాలు ఏందని చెప్పి మనతో పాటు సత్య బోయినపల్లి గారు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. నిజంగా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు మారలేదు కాళేశ్వరం ద్వారా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బీభత్సమైన ప్రచారం చేస్తా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రాజెక్టు వ్యయమే 94,000 కోట్లు అయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? స్వయంగా రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే ఓపెన్గా మాట్లాడినటువంటి సందర్భం. సరే, రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరాన్ని పదే పదే పెంచారని, లేదంటే కట్టాల్సిన చోట కట్టకుండా డిజైన్ మార్చారని చెప్పేసి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఇవన్నీ మాట్లాడినటువంటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి ప్రణాళికలు, ఈరోజు మూసీకి నీళ్ళు తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడి నుంచి మూసీకి నీళ్ళు తీసుకొస్తున్నాడు? ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు, కాళేశ్వరం నుంచే ఇక్కడికి కూడా నీళ్లు రావాలి. మూసీకి కూడా గోదావరి జలాలే, అది కూడా కాళేశ్వరం నుంచే రావాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు డిజైన్ చేసిన విధానం కానీ, లేదంటే అది మొత్తము రూపకల్పన చేసిన విధానం కానీ, దాన్ని కట్టిన తీరు కానీ అన్ని రకాలుగా ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చి ఎన్ని ప్రశంసలు ఇచ్చారనేది కూడా మనకి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంట్లో స్పష్టంగా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్ కావచ్చు, అదేవిధంగా సిడబ్ల్యూసీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళ పర్మిషన్తోనే కాళేశ్వరం అనేది ప్రారంభమైంది. అదేవిధంగా దీనికి తీసుకున్నటువంటి బడ్జెట్ కూడా, ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడము అనేది జరిగింది. కానీ ఇప్పుడు అలా కాకుండా చాలా దుష్ప్రచారం అయితే చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళు దుష్ప్రచారం చేసినంత మాత్రంలో పంటలు పండించుకున్న రైతులు కావచ్చు, నీళ్లు పారిన నేలలు కావచ్చు, దాని నుంచి లబ్ధి పొందినటువంటి ప్రజలు కావచ్చు, అటు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత ఉంది అనేది ఇవాళ స్పష్టం తెలంగాణ ప్రజలకి. కాబట్టి ఎన్ని మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి, అంటే దాని నుంచి బయటపడడానికి, అంటే కేసీఆర్ గారికి కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి నేము ఫేమ్ కావచ్చు, అటు హరీష్ అన్న కష్టం కావచ్చు, ప్రజలకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని రూపుమాపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అది సాధ్యం కాదు. నిన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ, ఆలేరుకు సంబంధించిన ఒక సభలో మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 100 ఎకరాలల్లో నీళ్ళు వచ్చినాయి, చెరువులకు 100 చెరువులకు నీళ్ళు వచ్చినాయి, పోయిన 10 సంవత్సరాల కంటే ఇప్పుడే అధిక పంట పండించారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు, అసలు కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరును కూడా ఉపయోగించకుండా పంటలు పండించామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడేమంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇవి జరిగినాయని చెప్పేసి అంటున్నారు. ఈసారి వర్షాలు పడ్డది వాస్తవము, వర్షా నీరు ఆధారితంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళని వాళ్ళు ఉపయోగించుకొని చేసింది అనేది వాస్తవం. కానీ కాళేశ్వరం నుంచి 1 ఎకరా కూడా పారలేదు అని చెప్పేసి మాట్లాడడం అనేది అయితే పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇదే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఇంకొక మంత్రి 50 లక్షల ఎకరాల వరకు పారిందని చెప్పేసి మాట్లాడారు, ఇంకొక మంత్రి కాళేశ్వరం నీళ్ళ వల్లనే ఇవాళ సాగు పెరిగిందని చెప్పేసి మాట్లాడారు. అదంతా ఎందుకు? కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఎంత పంట పండింది, సాగులోకి ఎంత అభివృద్ధి చెందిందని చెప్పేసి వచ్చినటువంటి నివేదిక బయటకు వచ్చేసి మళ్ళీ వెంటనే పబ్లిక్లో అంత ప్రచారం అయ్యేసరికి మళ్ళీ వెంటనే తీసేసినటువంటి నీచపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఆలేరు కాదు, తుంగతుర్తి వరకు కూడా కాళేశ్వరం నీళ్ళే పోయినాయి. తుంగతుర్తి పరిస్థితులు ఏందో నాకు తెలుసు, ఎందుకంటే నేను పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు తుంగతుర్తి ఏరియాకు మేము ఒక విలేజ్ క్యాంప్ అని చెప్పేసి ఎవ్రీ సమ్మర్లో పోయేవాళ్ళం. ఆ టైంలో ఒక కాలువ, పేరు గుర్తు లేదు నాకు, కానీ ఆ కాలువ ఓపెన్ చేయాలని చెప్పేసి అప్పట్లో చాలామంది ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు కొట్లాడినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కాళేశ్వరం రూపకల్పన జరిగిన తర్వాత అక్కడి దాకా కూడా నీళ్లు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో పచ్చి అబద్ధాలు, చాలా వరకు ప్రజలకు తెలిసినాయి. అయినప్పటికీ కూడా కప్పిపెట్టుకోవడానికి ఎన్నో మాట్లాడుతున్నారు. వాళ్ళే ఇంకా బహిర్గతం అవుతారని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గతంలో కాళేశ్వరం మీద ప్రశంసలు కురిపించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు ఈరోజు దానికి వ్యతిరేకంగా, అసలు కాళేశ్వరం అనేది పక్కా బోగస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, పబ్లిక్లో పోవడం కోసమో, లేకపోతే పబ్లిక్లో కేసీఆర్ గారి పేరు ఏమంటారు బదనాం చేయడం కోసమో మాట్లాడుతున్న మాటలే తప్పితే, ఆ రోజు మరి ఏ విధంగా మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? స్వయంగా కాళేశ్వరం చాలా అద్భుతము,
కట్టిన తీరు కావచ్చు, ఇవాళ పంటలకు ఇస్తున్నటువంటి నీళ్లు కావచ్చు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి. ఇంకొకటి ఏం మాట్లాడి నువ్వు ఒక ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయననే కదా, ఆయనను కామెంట్ చేసింది కూడా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఇవాళ ఏమి అండర్స్టాండింగ్ వచ్చింది వాళ్ళిద్దరికి? ఏ విషయంలో అండర్స్టాండింగ్ వచ్చింది? ఏ కమిషన్లలో అండర్స్టాండింగ్ వచ్చింది? ఏ పదవుల విషయంలో అండర్స్టాండింగ్ వచ్చింది? స్పష్టమవుతుంది. ఆ రోజు మాట్లాడిన మాటలు నిజమైతే ఇవాళ ఖచ్చితంగా దాని మీద నిలబడాలి. లేదు అని అంటున్నామంటే ఇంకా నీకు ఏదన్నా అయ్యి ఉండొచ్చు, అంతే కదా. కాబట్టి ఇదంతా తప్పుడు ప్రచారం కాంగ్రెస్ చేస్తున్నది. వాస్తవాలు ప్రజలకు తెలుసు. కాళేశ్వరం ఒక అద్భుతము. అన్ని రిటైర్డ్ ఇంజనీర్స్, ప్రజెంట్ ఇంజనీర్స్, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, హైకోర్టు జడ్జీలు కావచ్చు, అన్ని అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎంతోమంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అంతెందుకు ఈ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మామనే కాళేశ్వరం గురించి మాట్లాడాడు, తప్పు అని చెప్పేసి మాట్లాడి. ఇంతకంటే ఇంకా సాక్ష్యాలు ఏం కావాలి? కాబట్టి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళకి పబ్లిక్లోకి వెళ్ళడానికి స్పేస్ లేదు. కాబట్టి పదే పదే కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద అబద్ధాలు ఆడుతున్నారు. ఇవాళ కాళేశ్వరం మీద కేసీఆర్కి నోటీసులు ఇవ్వడము అని అంటే నిజంగా తెలంగాణకి ఇచ్చినట్టే. ఎందుకంటే ఈ తెలంగాణ సస్యశ్యామలో ఉండడం కోసము ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపి అది డిజైన్ చేసి అంటే మహారాష్ట్ర ఒప్పుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి అటు ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ సార్ని కలిసి ఎంతోమందిని కలిసి ఒప్పించి డిజైన్ చేసి దాన్ని కట్టి లక్షల ఎకరాలను పారించి అందరూ కూడా సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి వాడు కేసీఆర్ గారు. మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా పొగిడింది మీరే. ఇవాళ అధికారంలోకి రాగానే ఇట్లా చెత్త మాటలు మాట్లాడడము, అబద్ధాలు మాట్లాడడము అనేది సరైంది కాదు. ఫైనల్గా రేపు కేసీఆర్ గారు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతా ఉన్నది అనుకుంటున్నారు? బరాబరా హాజరవుతారు, ఏం భయం లేదు అందులో. ఎందుకంటే చరిత్ర అంతా కూడా చేతులలో ఉంది, మొత్తం రికార్డ్ అయ్యి ఉంది. పంటలు పండిన తీరు, అదేవిధంగా ఇచ్చినటువంటి నివేదికలు అన్నీ ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బాజాబ్తా వెళ్తారు, మాట్లాడతారు, వివరాలన్నీ వివరిస్తారు. అసలు ఆ తర్వాత తెలుస్తుంది, అసలైన పరిణామాలు ఏందనే తర్వాత తెలుస్తుంది.